అందరికన్నా అధికుడు లేదా గొప్పవాడు. ఇంద్రుడు కంటే కూడా సర్వోత్కృష్టుడు. గోపతిహి గోపాలుని రూపంలో గోవులను కాచిన శ్రీకృష్ణ పరమాత్మ. గో అంటే ఆవు లేదా భూమి. గోపాలుని రూపంలో గోవులను రక్షించినవాడు లేదా భూమి అంతటికి పతి అయినవాడు కాబట్టి గోపతిహి. గోప్త సకల జీవులను రక్షించువాడు, జగద్రక్షకుడు. జ్ఞాన గమ్య జ్ఞానము చేత మాత్రమే పొందబడువాడు. ఆత్మ జ్ఞానంతో మాత్రమే మనం పరమాత్మను తెలుసుకోగలుగుతాము. కాబట్టి జ్ఞాన గమ్య మరియు ఆ జ్ఞానం యొక్క గమ్యస్థానం శ్రీకృష్ణ పరమాత్మ. పురాతన కాలాతీతుడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు. శరీర భూత భృత్ దేహానికి ఆధారమైన పంచభూతములు తానే అయి ఉన్నవాడు. భోక్త భుజించువాడు, జీవుల రూపంలో సమస్తాన్ని అనుభవించేది పరమాత్మయే కాబట్టి భోక్త. కపీంద్ర ఇక్కడ కపి అంటే వరాహావతారము మరియు శ్రీరామ అవతారం రెండు చెప్తున్నారు. యజ్ఞ వరాహ స్వామి లేదా వానర నాయకుడైన శ్రీరాముడు కపీంద్ర. భూరి దక్షిణ యజ్ఞయాగాదులలో అనేక దక్షిణలు గ్రహించువాడు. భూరి దక్షిణ. అందరికన్నా అధికుడు, ఇంద్రుడి కంటే సర్వోత్కృష్టుడు, గోపాలుని రూపంలో గోవులను కాచిన శ్రీకృష్ణ పరమాత్మ. సకల జీవులను రక్షించువాడు, జగత్ రక్షకుడు, జ్ఞానం చేత పొందబడువాడు, పురాతనమైన వాడు, కాలాతీతుడు, ఏ దేహానికి ఆధారమైన పంచభూతాలు తానే అయి ఉన్నవాడు మరియు భుజించువాడు, యజ్ఞవరాహ స్వామి లేదా వానర నాయకుడైన శ్రీరామచంద్ర ప్రభు. యజ్ఞయాగాదులలో అనేక దక్షిణలు గ్రహించువాడు. నామాలకు ఇదేనండి అర్థము. ఇంకొక శ్లోకం చెప్పన